ఇంటి మొత్తానికి తాళం వేసి వీడియోని చూడండి. మేషరాశి వారికి మే 25న 7 అతిపెద్ద కోరికలు తీరబోతున్నాయి. తుఫాను లాంటి 5 వార్తలు. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్విని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఏ పనైనా కూడా ధైర్యంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి తనకు నచ్చనటువంటి పని ఎంతమంది చెప్పినా కూడా అస్సలు చేయడానికి అయితే ఇష్టపడరు. ఈ రాశి వారు నూతన ప్రదేశాలకు వెళ్ళాలన్నా, కొత్త వ్యక్తులతో కలవాలన్నా మొదట్లో కొంచెం భయపడతారు. కానీ ఒక్కసారి ఆ ప్రదేశం కనుక వీరికి అలవాటైనట్లయితే వీరిదే పై చేయి కింద ఉంటుంది. డబ్బు విషయంలో కానీ, స్నేహం విషయంలో, బంధుత్వం విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. అసలు అబద్ధాలు చెప్పడానికి అయితే ఇష్టపడరు. అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తులు అన్నా కూడా ఈ రాశి వారికి నచ్చరని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు మార్పును అయితే అంత త్వరగా తీసుకోలేరు. ఎప్పుడూ కూడా తాను నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి నిరంతరం కూడా అండగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మేషరాశి వారు ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. పొదుపు ఎలా అయితే చేస్తారో ఖర్చు కూడా అంతే ఉంటుందని చెప్పుకోవచ్చు. లగ్జరీగా జీవించాలి, బయటకు వెళ్ళాలి, స్నేహితులతో సమయాన్ని గడపాలి, ఇటువంటి వాటిపై వీటికి అధికంగా ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి స్నేహితులు అంటే కొంచెం అమితమైన ఇష్టం ఉంటుంది. వీరి యొక్క బలం, బలహీనత వీరి యొక్క తల్లిదండ్రులుగానే చెప్పుకోవచ్చు. బగబగా మండే అగ్నితత్వపు రాశి కాబట్టి కోపం అనేది బాగా అధికంగా ఉంటుంది. అయితే ఈ కోపం వీరిలో ఉన్న ప్రధాన లోపంగా చెప్పుకోవచ్చు. ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఇక్కడ కోపంలో వీరు మాట్లాడేటువంటి కొన్ని మాటలు ఏవైతే ఉంటాయో అవి ఇతరుల మనసు విరిచేసే విధంగా ఉంటాయి. కాబట్టి వీరు ఎంత ప్రేమ చూపించినా అవి ఏమీ గుర్తుండకుండా కేవలం వీరు కోపంలో మాట్లాడినటువంటి మాటలు ఇతరులు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. మీరు ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయడం తగ్గించుకోండి. కోపాన్ని తగ్గించుకున్నట్లయితేనే మీరు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. అలానే ఈ సమయంలో మీరు కోరుకుంటున్నటువంటి 7 అతిపెద్ద కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే మీ మీద ఉందని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఈ సమయంలో ఒక పని చేయవలసి ఉంటుంది. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది. అయితే వ్యాపార విషయంలో మాత్రం కొంచెం లాభాలు మీరు అనుకున్న విధంగా వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. అంటే మీరు ఒక 10 రూపాయలు వస్తాయి అనుకున్న దగ్గర ఒక 9 రూపాయలు రావడం, లేకపోతే ఒక 7 రూపాయలు రావడం, ఈ విధంగా రావడం వల్ల కొంచెం నిరుత్సాహపడే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ వ్యాపార పరంగా మీరు ఏర్పాటు చేసుకునేటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపార ప్రదేశంలో గౌరవ మర్యాదలకైతే ఎటువంటి లోటు ఉండదని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే మేషరాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా ఈ సమయంలో గతంతో పోలిస్తే చాలా వరకు అనుకూలంగా అయితే ఉంటుంది. స్త్రీలు ఎవరైతే ఋతుక్రమ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే స్త్రీలు ఈ మాసంలో ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఎంత పొదుపు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా కొన్ని అనవసర ఖర్చులు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అలానే కొన్ని అవసర ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరంగా జాగ్రత్త పాటించడం మంచిది. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. అలానే విద్య పరంగా మీకు ఈ సమయంలో అనుకున్న విధంగా అయితే మార్కులు సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. మీరు రాసినటువంటి ప్రవేశ పరీక్షలు కానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో
ఉద్యోగ విషయంలో మేషరాశి వారు తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే ఖచ్చితంగా శుభవార్తలు వింటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. డబల్ ప్రమోషన్ వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ రీత్యా పై స్థాయి అధికారులతో మీరు ఏర్పాటు చేసుకునేటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఉద్యోగ ప్రదేశంలో మీకు మరింత బలాన్ని చేకూర్చడంలో సహాయపడతాయని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా ఈ సమయంలో మీకు చాలా వరకు కూడా అనుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గతంలో ఎవరి వల్ల అయితే మీ కుటుంబంలో వివాదాలు వచ్చాయో అటువంటి వ్యక్తులు మరలా మీ కుటుంబంలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వారిని అస్సలు కుటుంబంలోకి అయితే రానివ్వకండి. వివాహ పరంగా చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే వాయిదాలు పడుతూ వస్తున్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి ప్రేమ విషయాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. వీరికి సహజంగానే పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలు బాగా కలిసి వస్తాయి. ప్రేమ విషయాలు కానీ ప్రేమ వివాహాలు కానీ చాలా తక్కువ మందికి అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించిన దంపతులు ఎంత అండర్స్టాండింగ్గా ఉన్నప్పటికీ కూడా కొంచెం పోటాపోటీగానే ఉంటారు, అర్థం చేసుకుంటారు. కానీ ఆ సమయానికి కొంచెం ఉడికిపోయినట్టు అంటే జీవిత భాగస్వామి నుండి ఎక్కువ ప్రేమను వీరు ఆశిస్తూ ఉంటారు. ఆ సమయం కానీ ప్రేమ కానీ వారికి దొరకలేనట్లయితే ఆ కోపంలో ఏదో మాట అనేస్తారు, కానీ మరలా తామే అన్నీ కూడా సర్దుకుంటాయని అనుకుంటారు. ఇక ఈ రాశికి సంబంధించిన రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు, స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ పరంగా మాత్రం మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. కళాకారులకి ఈ సమయంలో మంచి అవకాశాలు అయితే దక్కించుకుంటారు. అలానే ఆర్థిక పరంగా ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి ఉంటారో లేకపోతే ఏవైతే మీరు ఇచ్చినటువంటి రుణాలు రాకుండా ఇబ్బందులు పెడుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో తిరిగి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. చిన్న ఉద్యోగం తక్కువ జీతమని వదులుకున్నట్లయితే మీరే ఇబ్బందులు పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మేష రాశి వారు వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించి శుభవార్తలు వింటారు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా వెల్లుల్లిపైన తీసుకుని వెళ్ళడం మంచిది. అలానే మేష రాశి వారు ఈ సమయంలో ఖచ్చితంగా ఒక పని అయితే చేయవలసి ఉంటుంది. మీ ఇంటికి ఎవరైనా దానం కొరకు వచ్చినట్లయితే లేదు అనుకున్నా మీకున్న దాంట్లో ఏదో ఒక విధంగా వారికి దానం చేయడానికి అయితే ప్రయత్నించండి. అంటే మీరు ఏదైనా పనిలో ఉన్నట్లయితే తర్వాత రండి లేదా పక్కకు వెళ్ళండి ఈ మాటలు మాత్రం చెప్పకండి. ఈ విధంగా చెప్పినట్లయితే మీరు ఖచ్చితంగా తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితులు అయితే ఉంటాయి. మీ ఇంటికి దానం కొరకు వచ్చేది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ శివయ్య మీ యొక్క మంచి గుణాన్ని పరిశీలించడానికి ఈ సమయంలో మీ ఇంటికి రాబోతున్నారు. మీరు కనుక ఆ స్వామివారికి కడుపు నిండా ఆహారాన్ని ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.